మ్యాచ్ నెంబర్ 8 ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇన్ హైదరాబాద్. దాని గురించి మీ కామెంట్స్ ఏంటి? డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ గా ఉండబోతుంది. అగైన్ యాజ్ పర్ అవర్ ప్యాటర్న్, హోస్టింగ్ టీమ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి విత్ ముంబై కాబట్టి ముంబై హైదరాబాద్ లో రికార్డ్ ఎలా ఉన్నా కూడా ఈసారి ఎస్ఆర్హెచ్ కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆ ఫ్యాక్టర్ ని బట్టి చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎస్ఆర్హెచ్ సైడెడ్ మ్యాచ్ లాగా అనిపిస్తుంది. బట్ వీ నెవర్ నో, ముంబై ఆల్వేస్ మేక్ థింగ్స్ హార్డర్ ఫర్ ది అదర్ ఆపోజిషన్స్. గివెన్ ద కండిషన్స్, హైదరాబాద్ కండిషన్ కానీ తీసుకుంటే జనరల్గా పిచ్ స్పిన్ని ఫేవర్ చేయదు, ఫాస్ట్ని ఫేవర్ చేసేలాగే ఉంటుంది. రెండు టీమ్స్లోనూ ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు. స్పిన్ బౌలింగ్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ కాస్త ఫేవర్ నడుతుంది. ఇక్కడ ఎస్ఆర్హెచ్కే కాస్త అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. ఎస్పెషలీ గుజరాత్తో ముంబై ఓడిపోయింది కాబట్టి గుజరాత్ని సిఎస్కే ఎలా ఓడించిందో చూసాం. అలాంటి గుజరాత్ చేతిలో ముంబై ఓడిపోయింది. ఈవెన్ దో ఇట్స్ హోమ్ మ్యాచ్ అయినా కూడా ముంబై ఓడిపోవడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. దట్ టు ఎస్పెషలీ ఆఫ్టర్ కెప్టెన్సీ చేంజ్, హార్దిక్ పాండ్యా ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈజ్ గోయింగ్ టు ప్లే అ బిగ్ రోల్ ఫర్ టుమారోస్ మ్యాచ్ అని అనిపిస్తుంది. డెఫినెట్ గా అందులో డౌట్ లేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ కి ఈవెన్ హోమ్ లో కూడా అటువంటి సపోర్ట్ దొరుకుతుందా లేదా అనేది కష్టంగా ఉంది చూస్తుంటే. హార్దిక్ పాండ్యాకి కావాల్సినంత సపోర్ట్ అవుట్ సైడ్ నుండి దొరకడం లేదు అనేది మాత్రం క్లియర్లీ విజిబుల్. లాస్ట్ మ్యాచ్ తో చూసాము. అండ్ దెన్ ఆ ఇంపాక్ట్ ఓవరాల్ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది. వాళ్ళ టాప్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాని సెకండ్, థర్డ్ ఓవర్స్ లో దింపడం అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్. బికాస్ బుమ్రా ఈజ్ ఎ కీ బౌలర్. నో మ్యాటర్ వాట్, మనకు ఇనిషియల్ గా వికెట్స్ రావాలి అంటే బుమ్రా బౌలింగ్ చేయాలి. సో అలాంటిది హార్దిక్ పాండ్యా హీ హాస్ డన్ లాట్స్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. కాబట్టి ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుంటాడా లేదా అనేది ఈ మ్యాచ్ పైన ఉంటుంది. ఎందుకంటే హీ ఈజ్ అండర్ ప్రెషర్, అందులో డౌట్ లేదు. హార్దిక్ పాండ్యా ట్రెమండస్ ప్రెషర్ లో ఉంటాడు. అండ్ దెన్ అవుట్ సైడ్ ది హోమ్ పిచ్ కాబట్టి ముంబై ఇండియన్స్ చాలా ప్రెషర్ లో ఆడతారు. సన్ రైజర్స్ పీస్ఫుల్ గా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సన్ రైజర్స్ కి రియల్ గుడ్ ఆపర్చునిటీ ఈసారి వాళ్ళకున్న టీం ప్రకారం చూస్తే వాళ్ళకు మంచి టీం ఉంది. బౌలింగ్ అటాక్ బాగుంది, బ్యాటింగ్ లో కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి చూడాలి మ్యాచ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ రేపు. ఈ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు ముంబై ఇండియన్స్ లో? అగైన్ బుమ్రా ఈజ్ గోయింగ్ టు బి వాళ్లకు చాలా ఇంపార్టెంట్. దానికి తోడుగా రోహిత్ శర్మ ఉండే అవకాశాలు ఉన్నాయి. బికాస్ హైదరాబాద్ కొంచెం బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది పిచ్ కాబట్టి రోహిత్ శర్మ అండ్ బుమ్రా కీ ప్లేయర్స్ అనుకుంటున్నాను ముంబై ఇండియన్స్ లో. ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి డెఫినెట్ గా క్లాసన్, ట్రావిస్ హెడ్ ని కంపల్సరీ తీసుకునే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మ్యాచ్ కి. ఎందుకంటే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉండాలి ముంబై ఇండియన్స్ తో ఆడేటప్పుడు. బికాస్ బుమ్రాని ఎలా ఫేస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెన్స్ వీళ్ళకి. ట్రావిస్ హెడ్ ని తీసుకోవడానికి అవకాశం ఉంది రేపటి మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్. సో ట్రావిస్ హెడ్ అండ్ దెన్ క్లాసన్ ఆర్ గోయింగ్ టు బి ద కీ ప్లేయర్స్ ఫర్ ఎస్ఆర్హెచ్. అంటే ఎయిడెన్ మార్క్రమ్ తీసేస్తారనుకుంటున్నారా? ఎయిడెన్ మార్క్రమ్ ఉంటారు నాకు తెలిసి. ఎయిడెన్ మార్క్రమ్ ఉంటాడు, ప్లస్ ట్రావిస్ హెడ్ ఉంటారు, క్లాసన్ ఉంటారు, ప్యాట్ కమిన్స్ ఉంటాడు. ఈ 4 ప్లేయర్స్ ఉంటారు. అండ్ దెన్ రిమైనింగ్ అందరూ ఇండియన్ ప్లేయర్స్ గా ఉంటారు. రైట్. గివెన్ దట్ షహబాజ్ అహ్మద్ ఉంటాడు, ట్రావిస్ హెడ్ కాస్త స్పిన్ ఇస్తాడు ఎలాగో. అందుకనే నా ఉద్దేశంతో ఇప్పుడు ఐడెన్ మార్క్రమ్ కూడా సేమ్ కేటగిరీ కాబట్టి, పార్ట్ టైం స్పిన్నర్ ప్లస్ బ్యాటర్ కాబట్టి మేబీ దే కెన్ యూటిలైజ్ ట్రావిస్ హెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఐడెన్ మార్క్రమ్. అండ్ అలానే ఈ ఓపెనర్స్ ఎవరైతే ఉన్నారో మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ, వీరిద్దరిలో ఒకరిని కాస్త 1 డౌన్ అలా కిందకి జరిపి ట్రావిస్ హెడ్కి
స్థానం కల్పించే అవకాశం ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. ముంబై పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా చాలా 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 ప్రెజర్లో ఉంటాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ పర్ఫామ్ చేయాలని గట్టిగా ట్రై చేస్తాడు. ఇఫ్ నాట్ ఫర్ ముంబై ఇండియన్ అదర్ ప్లేయర్స్, నాకు తెలిసి హార్దిక్ పాండ్యా నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పటికీ ముంబై ఓడిపోతుంది అనే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ హౌ ద ఎంటైర్ టీమ్ పర్ఫార్మ్స్ ఫర్ దెమ్. సో ముంబై దీంతో ఎలా అడగలుగుతుంది, కెన్ దే రీగ్రూప్, కెన్ దే పర్ఫార్మ్ బెటర్, కెన్ హార్దిక్ పాండ్యా డూ బెటర్, ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు అవుతాయి వాళ్ళకు. అవును, రైట్. ప్రిడిక్షన్ ఫర్ టుమారో? 90% SRH. ఎందుకంటే ఐఎమ్ ఫాలోయింగ్ ది సేమ్ ప్యాటర్న్. లైక్ ఫస్ట్ మ్యాచ్ నుండి ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో హోస్టింగ్ టీం గెలుస్తుంది కాబట్టి SRHకి అది ఒక అనుకూలము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ ఆర్ అండర్ ప్రెషర్. వాళ్లకు ఫ్యాన్ సపోర్ట్ కానీ లేకపోతే హోమ్ గ్రౌండ్ సపోర్ట్ కానీ రేపు లభించకపోవచ్చు. దానికి తోడు మీరు చెప్పినట్టు హార్దిక్ పాండ్యా చాలా ఎక్కువ ప్రెషర్లో ఉంటాడు. కాబట్టి ఈ కండిషన్స్ బట్టి చూస్తే SRHకి అడ్వాంటేజ్ ఉన్నట్టు తెలుస్తాం. స్కోరింగ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ హై స్కోరింగ్ గేమ్, అందులో డౌట్ లేదు. బికాజ్ ఎవరు బ్యాటింగ్ ఫస్ట్ చేసినా కూడా హై స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ చూసాం మనం ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ 180 అబోవ్ ఉంటుంది స్కోరు. ఇప్పుడు జరిగిన మ్యాచ్ అన్నింటిలోనూ 170 ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ పార్ యావరేజ్ స్కోర్. సో 200 డెఫినెట్లీ స్కోరింగ్ అయితే ఉంటుంది అని అనిపిస్తుంది. Right. Okay. That is about the preview for the next match. So thanks for joining us. We'll meet you again tomorrow. Thank you. Yeah, looking forward for tomorrow. Thank you.